ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. కలిమి అనగానే నువ్వు ఏమి కూర్చుకుంటున్నావు కదా, డబ్బులని, బంగారమని, వెండని, ఆస్తని, అదో విస్తరించిపోతుందా? నీ జీవానికి అది మూలం కాదు, నీ జీవానికి అది ప్రమాదం. ఆ నిత్య జీవానికి అదే ప్రమాదకరంగా మారిపోతుంది. కనుక లోబిగా ఉండకు, విడిచిపెట్టు. ఇచ్చే మనసు, చేసే మనసు. ఎవడు నువ్వు ఇస్తే దేవుడు నీకు మరొక రూపంలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కనుక, నువ్వు ఇస్తావు కనుక మరొక రూపంలో ఇస్తాడు. నీతో పని చేయించుకుంటాడు దేవుడు. ఇచ్చే మనసే మనకి లేకపోతే దేవుడు మనల్ని చూసేది ఏంటండి? ఆయనకు ఉపయోగపడిన వాళ్ళు ఎవరినండి చూస్తాడు? దేవుడు ఎందుకు చూస్తాడు? బైబిల్లో మన ధనవంతులు, లాజరు చూస్తాం. ఈ ధనవంతుల ప్రాణం కూడా దేవుని ఎత్తుకుంది. ప్రతిదినము తిందాం, త్రాగుదాం, సుఖిందాం. సన్నపు నార వస్త్రాలట, ఊదారంగు వస్త్రాలట, లోకాలు తినాలి, త్రాగాలని చచ్చాడు. చచ్చిన తర్వాత వాడి పరిస్థితి ఏమైపోయిందో మీకు తెలియదు కాదు కదా. ఆ చచ్చిపోయిన తర్వాత, అగ్గిలోకి వెళ్ళిన తర్వాత మాయ వీడిపోయింది. అడికి నేను మోసపోయానన్న సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అందుకే వాడు అంటున్నాడు, నేను లోకంలో ఉన్నంతసేపు మట్టిని హత్తుకుని నేను మాయమైపోయాను, మట్టిని హత్తుకుని నరకానికి వచ్చేసాను. నాకున్న సహోదరులు కూడా సేమ్ నా బ్యాచే. మీరు బాగా ఆలోచించుకోండి. ఇచ్చిన దేవుడికి ఏమో ఉపయోగపడినప్పుడు నాకంటే నీకు దేహం ఎక్కువైందా, నాకంటే నీకు డబ్బు ఎక్కువైందా, నాకంటే నీకు పొలం ఎక్కువైందా, నాకంటే మనుషులు, నీ పిల్లలు ఎక్కువయ్యారా, నువ్వు నాకు పాత్రుడవు కావు.